నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 15 నుంచి తెలంగాణ సీఎం విదేశీ పర్యటన. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ వెళ్లనున్న రేవంత్ బృందం. ఏపీ ప్రజలు చల్లగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపుకి నోటీసులు అతికించిన కాకీలు. కొంపల్లిలో పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు. కుళ్లిపోయిన మాంసాహారం ఉండటంతో కేసులు నమోదు చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్లో రేవంత్ బృందం పర్యటించనుంది. స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా ఈ నెల 20 నుంచి 24 వరకు 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక 55వ వార్షిక సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 21 నుంచి 23 వరకు సీఎం రేవంత్తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్, ఇతర ఉన్నతాధికారులు ఆ సదస్సులో పాల్గొననున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. నూతన సంవత్సరం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి జగన్మాతను దర్శించుకుంటున్నారు. వచ్చాను. వాళ్ళకంటే ముందు చేసుకున్నాను. వాళ్ళ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ నూతన సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా ఉండే విధంగా దుర్గమ్మ తల్లి ఆశీర్వదిస్తూ ఉంది. ఇది చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరిని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. ఈ సంవత్సరం
ఈ రాష్ట్రానికి అన్ని విధాల శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగు వారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జానారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. స్వయంభూ సిద్ధి వినాయక 225వ జయంతి ఉత్సవాల్లో రేజింతల్ వినాయక ఆలయానికి మాజీ మంత్రి హరీష్ రావు వచ్చిన ఆయనకు ఆలయ పాలక మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్వయంభూ సిద్ధి వినాయక 225వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని, సిద్ధి వినాయకుడు దినదినము ఆకారం పెంచుకుంటూ ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరుస్తూ వస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో కేసీఆర్ ఆశీస్సులతో ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రతి సంవత్సరం సిద్ధి వినాయక జయంతి ఉత్సవాలు గొప్పగా జరగడం సంతోషకరమైన విషయమన్నారు. ఈరోజు మన జహీరాబాద్ నియోజకవర్గం రేచింతల్లో స్వయంభూ సిద్ధి వినాయక 225వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈ సిద్ధి వినాయకుడు దినదినము తన ఆకారాన్ని పెంచుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ వారి కోరికలు నెరవేరుస్తూ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4-5 రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సిద్ధి వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ సిద్ధి వినాయకుడి ఆలయాన్ని గతంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా పుష్పార్చన కార్యక్రమంలో ఆ సిద్ధి వినాయకుడి సేవలో మేమందరం కూడా పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని, ఆనందం కలుగుతా ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున యజ్ఞహోమ కార్యక్రమాలు, మరొక వైపు పుష్పార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. దినదినం కూడా ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది. ఈ సిద్ధి వినాయకుడు స్వయంభూ సిద్ధి వినాయకుడు, అంటే తనకు తానుగా వెలిసినటువంటి వినాయకుడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తన శరీర ఆకారం బాగా పెరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్గా మనం ఎక్కడ చూడం. ఇలాంటి ఒక ప్రత్యేకత మన సిద్ధి వినాయక దేవాలయంలో ఇక్కడ ఉండడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడికి వచ్చి మా గౌరవ శాసనసభ్యులు మాణిక్యరావు గారు, పార్టీ సీనియర్ నాయకులు, మరి జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరం కూడా వచ్చి ఆ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది. అన్ని విఘ్నాలు కూడా తొలగాలని, ఈ రాష్ట్రం ఇంకా సర్వతోముఖాభివృద్ధి పొందాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని, మరి ఈ నూతన సంవత్సరం 1 జనవరి నాడు సిద్ధి వినాయకుడిని దర్శించు. విజయవాడ దుర్గగుడి ఈవోగా రామచంద్రమోహన్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కెఎస్ రామారావు పదవి విరమణ సందర్భంగా దుర్గగుడికి ఇన్ఛార్జి ఈవోగా ఏడీసీ రామచంద్రమోహన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా రామచంద్రమోహన్ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. తర్వాత అనంతరం
కేఎస్ రామారావు నుండి ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. గోడౌన్లో బియ్యం మాయమైన వ్యవహారంలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని భార్య జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణ నిమిత్తం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పోలీస్ స్టేషన్కు రావాలని సమాచారం ఇచ్చారు. ఆర్పేట పోలీస్ స్టేషన్కు రావాలని తెలియజేశారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మంగళవారం రాత్రి పేర్ని నాని ఇంటికి వెళ్లారు. నివాసంలో ఎవరూ లేకపోవడంతో ఇంటి తలుపులకి నోటీసులు అతికించి వెళ్లిపోయారు. జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్లో పౌర సరఫరాల శాఖ నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం మాయమైన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జయసుధ A1గా ఉన్నారు. అయితే ఈ కేసులో జయసుధ కోర్టులో ముందస్తు బెయిల్ లభించింది. పోలీస్ విచారణకు సహకరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని పలు రెస్టారెంట్లలో బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేయగా నాన్ వెజ్ ఐటమ్స్లో ఫుడ్ కలర్స్ కలిపి కుళ్లిపోయిన టమాటాలు వాడుతున్నట్లు, కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. హోటల్ నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. హలో హలో వచ్చిందా తీస్తావు వీడియో లేదా 10 సెకండ్స్ 5 సెకండ్స్ హలో హలో నాందేడ్ అకోలా NH-161ని పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 దాటిన హైవేపై దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో రోడ్డుపై కనుచూపు మేరలో వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. లైట్లు వేసుకుని వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇక దేశంలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2024లో చివరి రోజును భగవత్ సన్నిధానంలో గడిపేందుకు తండోపతండాలుగా వెళ్తున్నారు. పనిలో పనిగా 2025లో తొలి రోజును దేవుడి ఆశీర్వాదాలతో ఆరంభించనున్నారు. అయోధ్యలోని బలరాముడి భవ్య మందిరం శ్రీ విశ్వ విరాట్ విజయ రాఘవ ఆలయంలో ఆఖరి హారతిని వేలాది మంది దర్శించుకున్నారు. ఇక పూరి జగన్నాథుడి కోవెల భక్తులతో కిటకిటలాడుతుంది. చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సరం రోజున దర్శించుకున్నారు. స్వామివారిని నూతన సంవత్సరం సందర్భంగా దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
మనం ఏదన్నా మొదలుపెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే ముందైనా సరే విఘ్నేశ్వరుడు దర్శనం చేసుకొని ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు ఇలా రావటం నిజంగా యాదృచ్ఛికం, చాలా అదృష్టం. అంతకుముందు నేను ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మంచి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన కరుణ కటాక్షాలతో మంచిగా జరిగింది. ఈ కొత్త సంవత్సరం ఈ చందన అలంకరణలో స్వామివారిని తోట ఆనందంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 15 నుంచి తెలంగాణ సీఎం విదేశీ పర్యటన. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ వెళ్లనున్న రేవంత్ బృందం. ఏపీ ప్రజలు చల్లగా ఉండాలని దుర్గమ్మను వేడుకున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. పేర్ని జయసుధకు మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో తలుపులకి నోటీసులు అంటించిన కాకీలు. కొంపల్లిలో పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు. కుళ్లిపోయిన మాంసాహారం ఉండటంతో కేసులు నమోదు చేసిన అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.